నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఈవిడ పేరు ఎప్పుడు తీసినా కానీ హాట్ టాపిక్ కానీ అవుతుంది. మరి ఇప్పుడు స్మితా సబర్వాల్ సైడ్కి వెళ్ళిపోయినట్టేనా సేఫ్ జోన్లోకి? మరేంటి కాళేశ్వరానికి సంబంధించి ఎంక్వైరీ అయితే నడుస్తుంది. మరి ఎప్పుడైనా కానీ స్మితా సబర్వాల్ ఆ సేఫ్ జోన్ నుంచి బయటకు వస్తారా, లేకపోతే చిరకాలం ఆ సేఫ్ జోన్లోనే ఉండిపోతారా? మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రావు గారు. నమస్తే. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చాలా ఆరోపణలు వచ్చాయి ఆవిడ పైన. సో ప్రజెంట్ అయితే ఆవిడ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు అని అంటున్నారు. ఓ పక్కేమో కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి విచారణ జరుగుతూనే ఉంది, ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. మరి ఇంకా ఈవిడ పరిస్థితి ఏంటి? స్మితా సబర్వాల్ పరిస్థితి సేఫ్ జోన్లో ఉన్నట్టేనా? ఇప్పుడు తాజా పరిస్థితులు, తాజాగా జరుగుతున్న విచారణ ఇవన్నీ గమనిస్తూ ఉంటే కనుక స్మితా సబర్వాల్ చాలా తెలివిగా ఆవిడ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ప్రభుత్వం మారిన వెంటనే ఐఏఎస్ల మీద వచ్చినటువంటి కొంచెం అలిగేషన్స్ ఉన్నాయంటే స్మితా సబర్వాల్ మీద. స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కట్టసిగా ఆయన దగ్గరికి వెళ్ళి కలవడానికి కూడా ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్లో అన్నీ తానై ఆవిడ చూశారు. సీఎంఓ ఆఫీస్లో సెక్రటరీగా ఉంటూ ప్రత్యేకించి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ ఆమె ద్వారానే వెళ్ళాయి అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా ఆమె కన్సర్న్లోనే జరిగింది అని అందరూ నమ్ముతారు ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ని బట్టి. మొత్తం సీఎం ఆఫీస్లో మొత్తం ఆమె పర్యవేక్షణ మొత్తం ఉండేది, ప్లస్ నీటిపారుదల శాఖకి. కాబట్టి అన్ని ఫైళ్ళు ఆమె ద్వారా బయటకు వస్తాయి అనేది అందరూ సర్వసాధారణంగా అనుకుంటారు. అందుకే ప్రభుత్వం మారిన వెంటనే కాళేశ్వరం మీద విచారణకు ఆదేశించిన వెంటనే స్మితా సబర్వాల్ పని అయిపోయింది అని చెప్పేసి భావించారు. అసలు ఆవిడ రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతారు, రాష్ట్ర సర్వీసులో ఉండరు అని చెప్పి అనుకున్నారు. ఆ మధ్యకాలంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ తెలంగాణకు సంబంధించిన అతను స్మితా సబర్వాల్ మీద ట్వీట్లు కూడా చేశారు. ట్వీట్లు కూడా చేసి హెలికాప్టర్లో ప్రాజెక్టు విజిటింగ్కి వెళ్ళినటువంటి ఐఏఎస్ ఎవరైనా ఉన్నారంటే స్మితా సబర్వాలేను, అసలు స్మితా సబర్వాల్ మీద విచారణకు ఆదేశించాలని ఆయన చేసినటువంటి ట్వీట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్ చేశారు, తెలంగాణకు సంబంధించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేసినటువంటి ట్వీట్ అది. సో ఆ ట్వీట్ కూడా అప్పట్లో ఒక చర్చనీయాంశం అయింది. ఆ ట్వీట్ చూసిన తర్వాత స్మితా సబర్వాల్ ఖచ్చితంగా విచారణ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఆవిడ కనీసం నీటిపారుదల శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగుల్లో కూడా కనిపించలేదు ఎక్కడ. ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ నీటిపారుదల శాఖ, ఆయన రివ్యూ మీటింగ్లు పెడితే తొలి రోజుల్లో ఆ రివ్యూ మీటింగ్లకు ఆమెను ఆహ్వానించినా కానీ రాలేదు అనేటువంటి న్యూస్ సచివాలయ వర్గంలో వినిపించింది. ఆవిడ ఒక మినిస్టర్ సీతక్క బాధ్యతలు తీసుకునే రోజు మాత్రమే కనిపించారు. సో కాబట్టి మిషన్ భగీరథకు సంబంధించి ఈ సీతక్కకు సంబంధించి పరిధిలో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి ఆవిడ ఆ సందర్భంగా వచ్చారు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఒక ఫోటో వైరల్ అయింది. సీతక్క ఒక చైర్లోను స్మితా సబర్వాల్ ఇంకో సైడ్లో కూర్చొని ఉంటే, ఈమె కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటే, ఈమె మామూలుగా కూర్చొని ఉంటే, ఎవరు కలెక్టర్ ఎవరు మంత్రి అనే దాని మీద సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయినటువంటి ఫోటో అది. ఆ ఫోటో దాని తర్వాత ఆ ఫోటోకి సంబంధించినటువంటి వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మీద కూడా ఒకనొక ప్రైవేటు ఇంటర్వ్యూలో స్మితా సబర్వాల్ దాని వివరణ కూడా ఇచ్చారు. అంటే ఎలా కూర్చోవాలి అనేది కూడా నిబంధనలో ఉందా, ఒక ఐఏఎస్ ఎలా కూర్చోవాలనేది నిబంధనలు ఎక్కడా లేదు కదా అని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి వివరణ. సరే, అవన్నీ ఆవిడ వ్యక్తిగతం అయితే, ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఆవిడ ఫైనాన్స్ సంబంధించి విభాగంలో ఎక్కడో ఉన్నారు, ప్రణాళిక సంఘంలోనూ ఫైనాన్స్లోనూ ఉన్నారు, రాష్ట్ర కేడర్లోనే ఉన్నారు, రాష్ట్ర సర్వీస్లోనే ఉన్నారు. ఆవిడ సెంట్రల్ సర్వీసులకే వెళ్ళలేదు. అయితే తొలి రోజుల్లో ప్రభుత్వం మారంగానే ఈ మీద విచారణకు ఆదేశించే అవకాశం ఉందని చెప్పి వచ్చినటువంటి న్యూస్తో పాటు
సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే ఆల్రెడీ స్మితా సబర్వాల్కి ఢిల్లీలో పెద్ద లాబింగ్ ఉంది, కాబట్టి ఆమెను టచ్ చేసేటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పి ఆ రోజే వినిపించింది. దానికి తగిన విధంగానే ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి విచారణ జరుగుతుంది. రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపిస్తూ ఉన్నారు. దాంట్లో సాంకేతిక నిపుణులు అందరూ ఉన్నారు కమిటీలో. ఆ కమిటీ విచారణ చేస్తుంది. ఆ కమిటీ విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే కాళేశ్వరాన్ని ఆ కమిటీ ఇచ్చేటువంటి సూచనలు సలహాల మేరకు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి రిపేర్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అదే సమయంలో కాళేశ్వరం ఇంకొక పార్ట్ కూడా కూలిపోయింది, ఇంకొక పార్ట్ కూడా డ్యామేజ్ అయింది. పిల్లర్ నెంబర్ 670 ఏదో అది కూడా కుంగిపోయింది. అసలు అది పనికి వస్తుందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. దాని మీద ఢిల్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మంగళవారం రోజు మాట్లాడారు. అసలు కాళేశ్వరం పనికి వస్తుందా లేదా అనేది ఇప్పుడే నేను చెప్పలేను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక మణిహారం. కేసీఆర్ 10 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏం చేశారా అని అంటే వాళ్ళు చెప్పేది ఏంది బీఆర్ఎస్ అంటే మా కేసీఆర్ కాళేశ్వరం కట్టాడని చెప్తారు. అంతే, అంతకుమించి ఆయన చేసింది ఏం లేదు కదా. మరి ఆ కాళేశ్వరం ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ కాళేశ్వరం అసలు పనికి వస్తుందా లేదని నేను చెప్పలేనని చెప్పి ఒక ముఖ్యమంత్రి అంటున్నారు. మరి విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించిన తర్వాత ఎవరినైనా కానీ బాధ్యులు చేశారంటే కింద స్థాయి ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు ఒకళ్ళిద్దరిని. అసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టచ్లు చేయలేకపోయారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ మొత్తానికి కన్స్ట్రక్షన్ కానీ చేసింది ఏంటంటే మెగా కంపెనీ ఎల్ఎన్టీ మెగా కంపెనీ. ఎల్ఎన్టీని ఎటకేలకు 1-2 సందర్భాల్లో మెన్షన్ చేశారు కానీ ఎల్ఎన్టీ పేరు ఎక్కడ మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీకి సంబంధించి మెయిల్కి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురావట్లా. ఆ కంపెనీతోటి టైఅప్ అయిపోయి కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూలిపోయేలా నిర్మించారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ కంపెనీ మీద ఆల్రెడీ కంప్లైంట్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సిబిఐ కూడా ఆ కంపెనీ మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేసింది అని చెప్పి కూడా తెలుస్తుంది. నేషనల్ మీడియాలో వచ్చింది, అక్కడక్కడ కొన్ని వెబ్సైట్స్లో. తెలుగు మీడియాలో ఎక్కడ రాలేదు, ఎందుకంటే తెలుగు మీడియాని కూడా క్యాప్చర్ చేసినటువంటి కంపెనీ అది. సో ఇలాంటి పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ సేఫ్గా ఉన్నారని అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో తెలంగాణ సమాజానికి అది పూర్తి స్థాయిలో నెరవేర్చట్లేదండి. రాహుల్ గాంధీ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఆ అవినీతిని మొత్తాన్ని మేము రికవరీ చేస్తాము, రికవరీ చేసి తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు, ఈ మధ్య కూడా వెళ్ళారు రేవంత్ రెడ్డి. మళ్ళీ రేపు మాపు కూడా వెళ్తున్నారు, ఎందుకంటే మిగతా పార్టీ ఎంత కుంగిపోయింది ఎంత కూలిపోయింది అని చూడటానికి. కానీ తెలంగాణ ప్రజలకి మరి రికవరీ ఏం చూపిస్తున్నారు? కనీసం ఆ నీటిపారుదల శాఖ సంబంధించి సీఎం ఆఫీస్లో ఉండి ఫైల్ని మొత్తం మానిటర్ చేసినటువంటి స్మితా సబర్వాల్ని టచ్ చేసేటువంటి ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఎందుకు? ఇక విచారణ ఎలా చేస్తారు? అంటే స్మితా సబర్వాల్ వెనకాల ఎవరైనా కారణాలు ఏమైనా కానీ, స్మితా సబర్వాల్ వెనక ఎవరైనా ఉన్నాయి, స్మితా సబర్వాల్ లాబింగ్ చేసుకొని కారణాలు ఏమైనా కానీ విచారణ జరుగుతున్నటువంటి తీరుని నేను చెప్తున్నా. విచారణ జరుగుతున్న తీరు ఎలా ఉంది? ఒకళ్ళిద్దరు ఏఈలను లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేశారు తప్ప స్మితా సబర్వాల్ ఈడు వైపు రాకుండా ఏమన్నా డైవర్షన్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఆ రోజున సీఎం ఆఫీసులో నీటిపారుదల శాఖకు సంబంధించి ఫైల్ని క్లియర్ చేసింది, తర్వాత మానిటర్ చేసింది ఆవిడే అని చెప్తుంటారు. ఆవిడేమో తనకు సంబంధం లేదు, నేను మీకు మిషన్ భగీరథ వరకే అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సరే, ఆవిడకి సంబంధం లేదని భావించి మరి వీళ్ళు విచారణ కొనసాగిస్తున్నారా అని అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిడని మీటింగ్లు పిలిస్తే రావట్లేదని చెప్పి ఆయనే చెప్పాడు కదా మీడియాకి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సరే, కారణాలు ఏదైనా కానీ అంటే ఆ గురించి కాదు నేను చెప్తుంది. సరే, ఆవిడ ఐఏఎస్, ఆవిడ సేఫ్ జోన్లో ఉండిపోయారు, ఓకే, నో ఇష్యూ. కానీ ఇక్కడ తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందా అనేది ఇప్పుడు విచారణ చేసి ఏం చేశారు? కొండలతో వెలుగును పట్టినట్టు అయింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టా అది ఉపయోగపడుతుందా లేదని చెప్పలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. పోనీ ఉపయోగపడుతుందా లేదని చెప్పలేనటువంటి ప్రభుత్వం మరి బాధ్యులు ఎవరు? ఏఈల్నా చేసేది? ఏఈల్ని డిఈల్ని సస్పెండ్ చేసేది కాదు కదా. అసలు బాధ్యులు ఎవరు? వాళ్ళని శిక్షించాలి, అది కూడా చేయలేకపోతుంది ప్రభుత్వం. మరి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కి సంబంధించి ఈ విచారణలో భాగంగా ఆవిడ గురించి సంబంధించి ఏమన్నా నిజాలు బయటికి వెలికి తీస్తారా లేకపోతే ఏంటి అనేది? అంటే ఇక్కడ ఇష్యూ స్మితా సబర్వాల్ది కాదు, విచారణ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో చేయలేరు కాబట్టి
ఈవిడ తెలియదు అనడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆవిడకే తెలియాలి. సో మరి ఈవిడ చేసిన దానికి సంబంధించి ఆ విచారణలు ఏమన్నా వెలుగులోకి వస్తాయా రావా అనేది చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.